తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో నిర్వహణలో ఉండి మూతబడిన అన్నా క్యాంటీన్లను మంగళవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ పరిశీలించారు. ముఖ్యంగా తిరుపతి నగరంలో ఎంఆర్పల్లి పంచాయతీ ఆఫీస్ ముందర, అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద, న్యూ బాలాజీ కాలనీలోను, అదేవిధంగా స్విమ్స్ సర్కిల్ వద్ద గతంలో ఏర్పాటు చేసి అటు తర్వాత ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన అన్నా క్యాంటీన్లను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ పరిశీలిస్తూ త్వరలో నూతన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరుగుతుందనే విషయాన్ని అధికారులకు తెలియజేస్తూ వాటి యొక్క స్థితిగతులను కమిషనర్ పరిశీలించారు. 3 క్యాంటీన్లు ఖాళీగా ఉన్నాయని, స్విమ్స్ సర్కిల్ వద్ద ఉన్న ప్రైవేటు క్యాంటీన్ను త్వరలోనే ఖాళీ చేయించి అన్నా క్యాంటీన్ల నిర్వహణకు సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా బాలాజీ కాలనీలోని గార్బేజీ సెంటర్ను, ఎంఆర్పల్లి సర్కిల్ నుండి పంచాయతీ ఆఫీసు వరకు డ్రైనేజీ వ్యవస్థను కమిషనర్ పరిశీలించి ఎప్పటికప్పుడు కాలువల్లో చెత్తను తొలగించాలని, కాలువల్లో చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని తెలిపారు. తిరుపతి పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతిరోజు చెత్తను తడి, పొడి చెత్తలుగా వేరు చేసి తమ సిబ్బందికి అందజేయాలని కొంతమంది ప్రజలకు కమిషనర్ అదితి సింగ్ తెలియజేశారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ తిరుమలిక్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఈ మహేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య పాల్గొన్నారు.